డాక్టర్ రూమ్లో సెల్ ఫోన్ పెట్టి భాగ్యం వల్లి ఆడుతున్న నాటకాన్ని రామరాజుకు తెలిసేలా చేసిన నర్మదా ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. డాక్టర్ ద్వారా తను ప్రెగ్నెంట్ కాదన్న నిజాన్ని తెలుసుకుని షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక డాక్టర్ని అయితే, మా అమ్మ ఇలా చేస్తుందని నేను అనుకోలేదు డాక్టర్. దయచేసి ఇప్పుడు నేను గర్భవతినేనని మా వాళ్ళకి చెప్పండి. లేకపోతే నా భర్త శాశ్వతంగా నన్ను వదిలేస్తాడు. ఆ రోజే మా అమ్మ మీరు చెప్పిన మిమ్మల్ని అబద్ధం ఆడనివ్వకుండా ఉండాల్సింది. నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరోసారి నేను నా భర్త ముందు మోసం చేసిన దానిలా ఉండిపోబోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది వల్లి అయితే. తరువాత సరే అయితే, కానీ ఈ నిజాన్ని ఎన్నో రోజులు దాచలేరు, అది గుర్తుపెట్టుకోండి అని డాక్టర్ అంటూ ఉంటుంది వల్లితో. తరువాత ఇక వల్లి అయితే బయటికి వస్తుంది. వల్లి అక్క బయటకు వచ్చిందని ప్రేమ అనడంతో, వల్లి అక్క స్కానింగ్ తీశారా, డాక్టర్ ఏమన్నారు అని అడుగుతూ ఉంటే, డాక్టర్ మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే నర్మదా ప్రేమ లోపలికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత చెప్పండి డాక్టర్ అని అనగానే, స్కానింగ్ తీసి మంచి పని అయింది. తను గర్భసంచి చాలా వీక్గా ఉంది కాబట్టి తన కడుపు అసలు నిలబడుతుందో లేదో కూడా చెప్పలేము. చాలా జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్ అయితే చెప్తుంది. అదేంటి డాక్టర్, మొన్న కూడా స్కానింగ్ తీసానన్నారు కదా, మరి అప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని నర్మదా ప్రేమ అడుగుతూ ఉంటారు. అప్పుడు ఇక డాక్టర్ అయితే తడబడుతూ, అంటే నేను అబద్ధం ఏమన్నా చెప్తున్నానని అనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటే, అది కాదు డాక్టర్, మొన్న తెలియలేదా అని అడుగుతున్నామంతే. సరే డాక్టర్, మీరు చెప్తున్నట్టే మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాము అని ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా బయటకైతే వెళ్తారు. అక్క, నాకేంటో ఈ డాక్టర్ మీద చాలా అనుమానంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. నాకు కూడా తన మాటల్లో అలాగే అనిపించింది అని నర్మద కూడా చెప్తుంది. ఇక వల్లి అయితే బాధపడడం చూసి, వల్లి అక్కేంటి, డాక్టర్ తనకి కూడా నిజం చెప్పేసిందా, మరి తను ఎందుకు అలా బాధపడుతుంది అని అనుకుంటూ ఉండగా, అప్పుడే ఇక ప్రేమ అయితే, నువ్వు ఆగక్క ఇప్పుడే వస్తాను అని లోపలికైతే వెళ్తుంది ప్రేమ. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ని, డాక్టర్ వల్లి అక్కకి ఈ విషయం మీరు చెప్పలేదు కదా, తను తట్టుకోలేదు అని అంటూ ఉంటే, లేదమ్మా నేనేమి తనకి చెప్పలేదు, మీకే చెప్తున్నాను అని డాక్టర్ అయితే అంటుంది. అప్పుడు ప్రేమకి కన్ఫామ్ అయిపోతుంది డాక్టర్ ఏదో నాటకం ఆడుతుందని. అక్క, నేను లోపలికి వెళ్ళి డాక్టర్ని ఏమడిగానో తెలుసా, వల్లి అక్కకి ఈ విషయం మీరు చెప్పలేదు కదా అని అడిగాను. చెప్పలేదు అంది. మరి వల్లి అక్క ప్రెగ్నెంట్ అని నిరూపిస్తానని అంత ఉత్సాహంగా ఇక్కడికి మనల్ని తీసుకొచ్చింది. మరి గదిలోకి వెళ్ళాక డాక్టర్ మరి తనకి తన గర్భసంచ చాలా వీక్గా ఉందని ఏమీ చెప్పలేదు. మరి అలాంటప్పుడు తను ఎందుకు అలా దిగులుగా ఉంది? ఇప్పుడు తనకి నిజం తెలియనప్పుడు ఇందాక హుషారే కదా తనలో ఉండాలి అని అంటూ ఉంటుంది ప్రేమ. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అవును మొత్తానికి ఏదో నాటకం ఆడుతున్నారు అని అంటూ ఉంటుంది ఇక నర్మద అయితే. సరే అక్క, చూద్దాం, ఈ వీళ్ళని ఫాలో అవుతూ ఉందాము అని అంటూ ఉంటుంది ప్రేమ. అక్క ఏంటి అలా ఉన్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది నర్మద అయితే. నేనెలా ఉన్నాను నర్మద, ఇప్పుడు మీకు డౌట్ తీరిపోయింది కదా, నేను ప్రెగ్నెంట్ కాదని మీకు అనుమానం అంతా తీరిపోయిందా అని అడుగుతూ ఉంటే, తీరిపోయిందక్క, నువ్వు మా గురించి తప్పుగా అనుకుంటున్నావు, మేము ఎప్పుడూ కూడా నీ గురించి తప్పుగా అనుకోలేదు అని అంటూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఇంకా అదేం లేదులే పదండి ఇంటికి వెళ్దాం అని వల్లి అయితే ఇంటికి వెళ్తుంది. ఇక ముగ్గురు ఇంటికి వెళ్ళాక అప్పుడే ఇక రామరాజు అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా హాస్పిటల్కి వెళ్ళారు కదా, డాక్టర్ స్కానింగ్ తీసారా ఏమన్నారు అని. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఇక నర్మద అయితే, అంతా బాగానే ఉందని డాక్టర్ చెప్పారు మావయ్య. అక్క నువ్వు లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక వల్లి అయితే లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళిన తరువాత తనైతే తలుపు వేసుకుంటుంది. అప్పుడే నర్మద ప్రేమ అయితే వేదవతి రామరాజు ఇంకా చందు అందరికీ కూడా చెప్పేస్తారు, అక్క గర్భసంచి చాలా వీక్గా ఉందని, తనకి ప్రెగ్నెంట్ నిలబడుతుందో లేదో చెప్పలేమని డాక్టర్లు చెప్పారు మావయ్య అని అంటూ ఉంటుంది నర్మద. ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు రామరాజు. అవును మావయ్య,
జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు అని అనగానే అప్పుడే ఇక రామరాజుతో ఇదేంటండి ఇంటికి వారసుడు వస్తాడు అని వల్లి ప్రెగ్నెంట్ అయిందని మనం ఎంతో ఆనందపడ్డాము. ఇంతలోనే ఇలాగా ఈ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక బుజ్జమ్మ జాగ్రత్తగా ఉండండి, పెద్ద ప్రాబ్లం కాదు, చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు కదా, అందుకని వల్లిని జాగ్రత్తగా చూసుకో అని చెప్తూ ఉంటాడు. ఇక రామరాజు అయితే అవును వాళ్ళ అమ్మకి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అనగానే ఇక వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తుంది నర్మద. ఇక నర్మద ఫోన్ చేయడం చూసి భాగ్యం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి నర్మద ఫోన్ చేస్తుంది అని అంటూ ఉండగా ఆనందరావు అయితే అమ్మో మన అమ్ముడు ప్రెగ్నెంట్ కాదని మనం ఆడిన నాటకం తెలిసిపోయిందేమో, అందుకని ఫోన్ చేస్తుందేమో అని అంటూ ఉంటే చా నోరుమి, ఏదేదో ఊహించుకుంటావేంటి, ఆగు నువ్వు ఒక నిమిషం అని ఆనందరావుని తిట్టి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది భాగ్యం. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటమ్మా నర్మద ఫోన్ చేసావు, వల్లి బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటే బాగానే ఉంది పిన్ని, ఒకసారి మీరు ఇక్కడికి రండి అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడేనక నర్మద మాటలు విని ఏమ్మా ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏం లేదు పిన్ని బాగానే ఉంది, ఒకసారి రండి అని చెప్తూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక భాగ్యం అయితే నర్మద ఎందుకో మనల్ని రమ్మంటుంది అని అనగానే చెప్పాను కదా నిజం తెలిసిపోయింది, అందుకని మనల్ని రమ్మంటున్నారు అని ఆనందరావు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనందరావు అలా అనడంతో అక్కడేమీ జరుగుండదు, నువ్వేమీ కంగారు పడకు, పద వెళ్దాం అని అంటూ భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఆనందరావు అయితే ఇలా అంటూ ఉంటాడు, భాగ్యం నాకేంటో భయమేస్తుంది అని అంటూ ఉంటే ఏమీ భయం లేదు, నేనున్నాను కదా లోపలికి రా అని చెప్పి ఇక లోపలికైతే తీసుకువెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే అందరూ కూడా కూర్చొని సీరియస్గా ఉంటారు. ఇక వాళ్ళందరినీ చూసి అమ్మో నాకు భయమేస్తుంది భాగ్యం, వీళ్ళందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారు, ఏం చేద్దామని అడుగుతూ ఉంటే వాళ్ళందరూ సీరియస్గా ఉంటే నీకెందుకు, ముందు వెళ్దాం పదా, మన గురించి తెలిస్తే వల్లి ప్రెగ్నెంట్ గురించి తెలిస్తే వాళ్ళు ఇలా ఉండరు, ఏదో మొత్తం మీద కారణంతోనే మనల్ని రమ్మన్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక లోపలికైతే వెళ్తారు. ఇక నర్మద అయితే రెండు పిన్ని అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా నర్మద ఏంటి రమ్మన్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే ఏం లేదు పిన్ని, వల్లి అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్ళాము అని నర్మద అంటుంది. ఆ మాట విని భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతాం. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, వల్లిని మీ హాస్పిటల్కి తీసుకువెళ్ళావా అని ఆశ్చర్యపోతుంది. అదేంటి పిన్ని అంత ఆశ్చర్యపోతున్నారు, హాస్పిటల్కి తీసుకువెళ్ళానంటే అని అనగానే అది కాదమ్మా, నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళావంటేనే నాకు భయమేస్తుంది, అంటే ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా ఏంటి అని. అబ్బే ప్రాబ్లం ఏమీ లేదు, కానీ డాక్టర్ ఒక విషయం చెప్పారు, తన గర్భసంచి చాలా వీక్గా ఉందని, అందుకని తనని జాగ్రత్తగా చూసుకోమని, ప్రెగ్నెంట్ నిలబడుతుందో లేదో చెప్పలేమన్నారు, అందుకని మిమ్మల్ని పిలిపించి ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ వల్లి అక్కకి పాపం ఈ విషయం తెలీదు, తనైతే లోపలికే ఉంది, అందుకని మీకు చెప్దామని మిమ్మల్ని పిలిపించాను, మీరు దగ్గరుండి చూసుకుంటారు కదా అని అంటూ ఉంటుంది నర్మద. అయ్యో అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని ఎంతో ఆనందపడ్డాము అన్నయ్య గారు, ఏంటన్నయ్య గారు ఇంటికి వారసుడు వస్తున్నారని మీరు వదిన గారు ఎంత సంబరపడ్డారు, ఇంతలోనే ఇలా జరిగిందా అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక రామరాజు అయితే అంటూ ఉంటాడు, ఆ దేవుడు రాసిన రాతని ఎవ్వరూ కూడా మార్చలేం కదా, ఇక మీరేమీ బాధపడకండి, ఏదైతే అదే అయ్యింది, మనం ఏం చేయలేము అని రామరాజు అంటాడు. మనం ఆశపడ్డాము, ఆ దేవుడు ఇంకోటి అనుకున్నాడు, మనం ఏం చేస్తాము అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని వేదవతి కూడా అలాగే అంటుంది. ఇక లోపలికైతే వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరూ వెళ్ళి ఇక తలుపులు వేస్తారు. వల్లి అయితే కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటుంది. అమ్ముడు హాస్పిటల్కి వెళ్ళారంట కదా అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆనందరావు అయితే అమ్ముడు అది హాస్పిటల్లో డాక్టర్ అమ్మా అని చెప్తూ ఉంటే నువ్వు ఆగయ్యా, చూడమ్ముడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, కడుపుతో ఉన్నావు కాబట్టి
ఇటు కాలు తీసి అటు పెట్టకూడదు, అందుకని నేను కూడా నిన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటుంది భాగ్యం. అయితే అప్పుడు ఇక వల్లి కోపంతో రగిలిపోతూ భాగ్యం చెంప పగలగొడుతుంది. ఇక భాగ్యం చెంప పగలగొట్టంగానే ఆనందరావు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఆనందరావు షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, ఏంటమ్మడు మీ అమ్మని కొట్టావు అని అనంగాల్ని, అసలు నువ్వు నా తల్లివేనా? ఏ తల్లి అయినా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందా అని అంటూ ఉంటే, అదేంటమ్ముడు అంత మాట అన్నావు, నేనేం చేశాను అని అంటూ ఉంటుంది భాగ్యం. నువ్వు మాట్లాడుకో, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు అని అంటూ ఉంటే, నీ జీవితాన్ని నేనెందుకు నాశనం చేస్తాను అని అంటూ ఉంటుంది భాగ్యం. మరి నువ్వు చేసిందేంటి? నువ్వు చేసింది నా జీవితాన్ని నాశనం చేయడమే కదా. నేను ప్రెగ్నెంట్ని కాదు, కానీ ప్రెగ్నెంట్నని ఎందుకు నాటకం ఆడిచ్చావు డాక్టర్ చేత? నేను కడుపుతో ఉన్నానని, కడుపులో నా బిడ్డ ఉందని నేను ఎంత మురిసిపోయాను అని అంటూ ఇక ఏడుస్తుంది వల్లి. అయితే ఇక వల్లి ఏడుస్తూ ఉంటే, అప్పుడే ఇక ఈ విషయం నీకెవరు చెప్పారు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. డాక్టర్ నాకు జరిగిందంతా కూడా చెప్పింది అని అనడంతో, అప్పుడే ఇక ఆ మాట విని, తప్పలేదమ్మడు, నిన్ను కాపురాన్ని పంపించడానికి నాకు ఇంతకన్నా దారి దొరకలేదు అని అంటూ ఉంటే, ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేశావు? ఇప్పుడు ఇలా చేస్తే నా కాపురం నిలబడుతుందనుకున్నావా? ఇంకా నేను మోసగత్తిలాగా ఆయన దృష్టిలో ఉంటాను. నువ్వు ఈ నాటకం ఆడకపోయినా ఏదో కాళ్ళు పట్టుకొనో బ్రతిమలాడో నేను కాపురానికి వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు శాశ్వతంగా ఆయన నన్ను వదిలేసేలాగా చేసావు కదా అని అంటూ ఉంటే, అమ్ముడు, డాక్టరు వీళ్ళకి ఏం చెప్పిందో తెలుసా? నీ గర్భసంచి చాలా తేడాగా ఉందని, నీ గర్భం నిలవదని చెప్పి డాక్టరు వీళ్ళతో చెప్పింది. అందుకని నీ ప్రెగ్నెంట్ మీద వాళ్ళు ఓప్స్ పోగొట్టుకున్నారు. అందుకని నువ్వు కంగారు పడకు, డాక్టర్ ఎలాగో ఈ ప్రెగ్నెంట్ నిలబడే ఛాన్స్ తక్కువ అని చెప్పింది కాబట్టి మనం ఏదోలాగా మేనేజ్ చెయ్యొచ్చు అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడు ఇక భాగ్యం మాటలకి వల్లి అయితే, ఇక చాలా ఆపమ్మా, నువ్వు చెప్తుంటే ఇది బొమ్మలాటలాగా ఉంది అని అంటూ ఉంటుంది. తల్లి కాబోతున్నానని ఎంత సంబరపడ్డాను, కడుపులో బిడ్డ ఉందని ఎంత ఆనందపడ్డాను, నా ఆశలన్నీ అడియాసలైపోయాయి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడికి నీ భర్తతో ఉంటే ఎప్పుడైనా నీకు ప్రెగ్నెంట్ వస్తుంది, నువ్వు ఇంటికి రావడమే కావాలి, ఆ డాక్టర్ మనకి మేలే చేసింది అని అంటూ ఉంటుంది భాగ్యం. అలాగా ఒక 3 రోజులు గడుస్తుంది. అప్పుడే ఇక భాగ్యం అయితే వల్లితో, అమ్ముడు, నేను ఇక అసలు నాటకం మొదలు పెట్టబోతున్నాను అని అంటూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది భాగ్యం. వల్లి అయితే, ఏంటి అసలు నాటకం అని అనగానే, ఏం లేదమ్ముడు, ఇప్పుడు నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను అని అంటూ ఫోన్ అయితే చేస్తుంది. అమ్మ డాక్టర్ అమ్మ, ఈ ప్రెగ్నెంట్ విషయాన్ని ఈ రోజుతో నేను ముగిద్దామని అనుకుంటున్నాను, దానికి నీ సహకారం కావాలి అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ని. అప్పుడే ఇక డాక్టర్ అయితే, చెప్పండి ఏం చెయ్యాలి అని అంటూ ఉంటే, మీరు ఎలాగో తన గర్భసంచి ప్రాబ్లంగా ఉందని, కడుపు నిలబడుతుందో లేదో చెప్పలేమని చెప్పారు. ఇప్పుడు అదే మనం నిజం చేద్దాము. మా అమ్మాయి కడుపులో నొప్పని బాధపడుతుంది, అప్పుడు హాస్పిటల్కి తీసుకొస్తాను, మీరు ట్రీట్మెంట్ చేసినట్టు చేసి కడుపు పోయిందని, అబార్షన్ అయ్యిందని చెప్పండి. ఇక అంతటితో మా అమ్మడి మీద వీళ్ళకి జాలి కలుగుతుంది తప్ప కోపం రాదు, మేము ఆడిన ప్రెగ్నెంట్ నాటకం కూడా బయటపడదు అని అంటూ ఉంటుంది. ఇక భాగ్యం అయితే, అప్పుడే ఇక భాగ్యం ఉన్న మాటలకి, సరే నాకు కూడా చాలా టెన్షన్గా ఉంటుంది, ఈ రోజుతో ఈ గొడవ వదిలిపోతుంది అని అంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ కూడా తర్వాత ఇక, ఏంటమ్మడం, ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నేను డాక్టర్తో మాట్లాడేటప్పుడు నీకంతా కూడా వివరం తెలిసింది కదా అని అంటూ ఉంటే, తెలిసిందమ్మా, ఇక తప్పదు కదా, మనం ఏదోటి చెయ్యాలి కదా అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక ఆనందరావు అయితే, నాకేంటో భయంగా ఉంది భాగ్యం అని అంటూ ఉంటాడు. నువ్వు ఆగు, ఇంత పిరికోళ్ళ తయారయ్యావేంటి, నీకేమీ భయం లేదో, నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటుంది భాగ్యం. తర్వాత ఇక వల్లి అయితే కూర్చొని టిఫిన్ చేస్తుంది. ఇక టిఫిన్ అయితే భాగ్యమే తినిపిస్తుంది. తినమ్మడు,
తిను, కడుపు నిండా తిను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక భాగ్యం అయితే కడుపు నిండా తినమని తినిపిస్తూ ఉండగా, నాకు కడుపులో నొప్పి వస్తుందమ్మా అని అంటూ ఉంటుంది వల్లి. ఏంటమ్ముడు నువ్వు చెప్పేది, కడుపులో నొప్పా అని అనంగానే, అవునమ్మా కడుపులో నొప్పి వస్తుంది అని ఒకేసారి ఎక్కువ అవుతుందమ్మా కడుపులో నొప్పి అని అంటూ వల్లి అయితే నటించేస్తూ ఉంటుంది. అప్పుడే రామరాజు అయితే, అమ్మ వల్లి ఏమైందమ్మా అని అంటూ ఉంటే, కడుపులో నొప్పిగా ఉంది మావయ్య గారు, బాగా ఎక్కువగా ఉంది అని ఏడుస్తుంది వల్లి. అప్పుడే ప్రేమ అలాగే ఇక నర్మద అయితే, ఏంటక్క ఇది, నాకేంటో అనుమానంగా ఉంది, తను అంత కడుపు నొప్పి వస్తుంటే ఎలా చూస్తుందో చూడు అని చూస్తూ ఉంటుంది వల్లి వంకే ప్రేమ. ఇక నర్మద ప్రేమకి అనుమానమైతే మొదలైపోతుంది. ఆ తరువాత వీళ్ళిద్దరికీ ఇక అనుమానం మొదలవ్వడంతో అప్పుడే ఇంకా రామరాజు అయితే, హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అని, పెద్దోడా కారు రమ్మను, కార్ని పిలిపించు అని అంటూ ఉంటాడు. ఇక కారు అయితే వస్తుంది. అందరూ కూడా హాస్పిటల్కి అయితే ఇక బయలుదేరుతారు. అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, కొంచెం ఓర్చుకో అమ్మడు, కొంచెం ఓర్చుకో, ఇదేంటక్క కాసేపు ఆపుతుంది, కాసేపు అమ్మో బాబోయ్ నేను తట్టుకోలేనంటుంది, నాకేంటో అనుమానంగానే ఉంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా లోపలికి తీసుకువెళ్దాం, ముందు తర్వాత చూద్దాం అని నర్మదా, ప్రేమ, వేదవతి, ఇక భాగ్యం నలుగురు కూడా లోపలికైతే వెళ్తారు వల్లిని తీసుకొని. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా డాక్టర్ అయితే, ఏమైంది అని అడుగుతూ ఉంటే, సడన్గా కడుపులో నొప్పని, చాలా విలవిలలాడిపోతుంది డాక్టర్ అని వేదవతి అంటూ ఉంటుంది. అలా అన్న తర్వాత అప్పుడే ఇక నర్మద అయితే, అప్పుడు ఎలాగైతే వల్లి కుట్రని తెలుసుకుందాం అదే మళ్ళీ ప్లాన్ని చేస్తుంది. ఇక డాక్టర్ టేబుల్ మీద తన ఫోను ప్రేమకి ఫోన్ చేసి ఇక అలా వదిలేస్తుంది. అప్పుడే ఇంకా డాక్టర్ అయితే, మీరు బయటికి వెళ్ళండి, వాళ్ళ అమ్మ మాత్రమే లోపల ఉంటుంది అని అంటూ ఉంటే, పదండమ్మా అని నర్మదా ప్రేమని తీసుకొని ఇక వేదవతి అయితే బయటికి వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా, అక్క ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళు గురించి, అత్తయ్య ఇది వినండి, లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది, నాకు తెలిసి వీళ్ళేదో నాటకం ఆడుతున్నారు అని నర్మద అంటూ ముగ్గురు కూడా ఫోన్ వింటూ ఉంటారు. ఇంతలో రామరాజు, అవును వీళ్ళు ముగ్గురు ఫోన్ చూస్తున్నారేంటి ఈ టైంలో అని వెనక్కి నుంచి వస్తూ ఉండగా, స్పీకర్ ఆన్ చేయ ముందు అని వేదవతి అంటుంది. స్పీకర్ ఆన్ చేయగానే, అమ్మ డాక్టర్ అమ్మ, మీరే ఎలాగైనా సరే వల్లిని కాపాడాలి, వల్లి ప్రెగ్నెంట్ కాదన్న విషయం ఇంట్లో ఎవ్వరికి కూడా తెలీదు, ఇప్పుడు కడుపులు నొప్పని నాటకమాడి లోపలికి తీసుకొచ్చాను, ఈ దెబ్బతో తను ప్రెగ్నెంట్ పోయిందని మీరు అబద్ధమైతే చెప్పాలి అని అంటూ ఉంటుంది భాగ్యం. మీ కూతురు కాపురం నిలబడ్డానికి ఆ రోజు మీరు చెప్పినట్టే తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను, తర్వాత మీ కూతురు వచ్చి నన్ను కాపాడండి అంటే ఇలా కడుపు నిలబడదు, తను చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళ తోటి కోడలతో చెప్పాను, మీరు పథకం ప్రకారమే కడుపులు నొప్పని నాటకం ఆడి ఇక్కడికి వచ్చారు, అంతా బాగానే ఉంది, ఇక నేను చెప్పాల్సింది కూడా చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే, ఇక నేను బయటికి వెళ్ళి తనకి ప్రెగ్నెంట్ పోయిందని చెప్పి నేను కూడా వాళ్ళ దగ్గర అబద్ధం చెప్తాను అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే ఇక ఫోన్లో అది విని ముగ్గురు షాక్ అయిపోవడమే కాదు, వెనకాల ఉన్న రామరాజు కూడా వాళ్ళు ఆడుతున్న నాటకం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక భాగ్యం డాక్టర్ ఇద్దరు కూడా బయటికి వస్తారు. ఇక భాగ్యం అయితే ఏడుస్తూ అయితే బయటికి వస్తుంది. అలా ఏడుస్తూ భాగ్యం బయటికి రావడం, డాక్టర్ కూడా రావడం, వీళ్ళ నలుగురు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక రామరాజు వెనకాలే ఉంటాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే, సారీ సార్, మీ కోడలు ప్రెగ్నెంట్ పోయింది, అబార్షన్ అయ్యింది అని అనడంతో అప్పుడే ఇక ఒక్కసారి నలుగురు కోపంతో రగిలిపోతూ ఉంటారు. అన్నయ్య గారు మీ ఆశలు అడియాసలైపోయాయి అని చెప్పడంతో అప్పుడే ఇక వేదవతి అయితే భాగ్యం చెంప పగలగొడుతుంది. ఛీ, నువ్వు అసలు తల్లివేనా ఏంటి డాక్టర్, డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు, అలాంటిది మా కోడలికి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి ఇప్పుడు మళ్ళీ నాటకమాడి అభాషణం చెప్పారా, మీ మీద పోలీస్ కేసు పెడతాను అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అయితే, అది కాదండి అని అనగానే, ఛీ
మీ మీద చేయి చేసుకోవాలన్నా నాకు సిగ్గుగానే ఉంది. అసలు ఏ నమ్మకంతో ఇక పేషెంట్లు మీ దగ్గరికి వస్తారు అని అంటూ ఉంటుంది వేదవతి. మీరు కోడల్ని రాచి రంపాలు పెడుతున్నారని ఈవిడ గారు వచ్చి నాకు చెప్పింది. మా కూతుర్ని ప్రెగ్నెంట్ కాలేదని వీళ్ళు రాచి రంపాన పెడుతున్నారు, పుట్టింట్లో వదిలేశారని. అందుకే నేను అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. మీరు చూసుకోండి అని డాక్టర్ అయితే తిడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు రామరాజుకి వల్లి భాగ్యం చేసిన మోసాలన్నీ కూడా తెలియబోతున్నాయా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.